పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, తపస్సు కాలం వాక్య ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా శుభవార్త 16వ అధ్యాయము దివ్యవచనములు 19వ వచనము నుండి. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో నుండి ఉండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారుపడు మెతుకుల కొరకు కాచుకుని ఉండెను. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈనాడు ప్రభువు తపస్సు కాలం 2వ గురువారం రోజున 2 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనందరితో ప్రభువు మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియులారా, ఈనాటి పఠనాలని ఆధారంగా చేసుకుని 3 ముఖ్యమైనటువంటి సందేశాలని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొదటిగా, దేవునిపై ఆధారపడిన జీవితం నిజమైనటువంటి ఆశీర్వాదం. ప్రియులారా, యిర్మీయా గ్రంథం స్పష్టంగా చెబుతుంది, మనుషునిపై ఆధారపడిన వాడు నిరాశ చెందుతాడు, దేవునిపై విశ్వాసం పెట్టిన వాడు దీవించబడతాడని నేటి పట్టణంలో మనం చదువుకుంటాం. లాజరు ధనవంతుడి కథలో కూడా ఇదే కనిపిస్తుంది. లాజరు ఈ లోకములో బాధపడ్డాడు. అతనికి సంపద లేదు, సౌకర్యం లేదు, కానీ అతనికి ఒకటి ఉంది, దేవునిపై విశ్వాసం అతనికి ఉంది. ధనవంతుడు మాత్రం తన సంపదపై ఆధారపడ్డాడు. అతనికి దేవుని అవసరం అనిపించలేదు. మన జీవితాలు కూడా ప్రియులారా, మన భద్రత డబ్బులో ఉందా, మన శాంతి మనుషుల్లో ఉందా, లేక దేవునిలో ఉందో ఒకసారి ఆలోచించాలి. ఈ తపస్సు కాలం మన విశ్వాసాన్ని పరిశీలించుకోమని కోరుతుంది. ఇక 2వ పాయింట్, కనికరం లేని హృదయం ప్రమాదకరమైనటువంటి ఆత్మస్థితి అని మన జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ధనవంతుడు లాజరును ప్రతిరోజు చూసేవాడే, కానీ అతని హృదయం కఠినంగా మారింది. అతనికి కరుణ లేదు. పాపం అంటే ఎప్పుడూ చెడు పని చేయటం మాత్రమే కాదు, మంచి చేయాల్సినప్పుడు చేయకపోవడం కూడా పాపమే. ప్రియులారా, మన చుట్టూ కూడా లాజరులు ఉంటూ ఉంటారు. పేదలు, అనారోగ్యాలతో ఉన్నవారు, ఒంటరితనంలో ఉన్నవారు. మనము వారిని గమనిస్తున్నామా? ఈ తపస్సు కాలంలో మన హృదయాన్ని మృదువుగా చేయడానికి సమయం ఇచ్చిన దేవుడు. కరుణ చూపటం దేవుని రాజ్యానికి మార్గమని మనం గుర్తించాలి. ఇక 3వ పాయింట్, ఈ లోక నిర్ణయాలకు నిత్య ఫలితం ఉంటుంది. లాజరు మరియు ధనవంతుడి కథలో ఒక గొప్ప సత్యం ఉంది. ఈ లోక జీవితం తాత్కాలికం, కానీ ఫలితం నిత్యమైనది. ధనవంతుడు చివరికి బాధలలో ఉన్నాడు, లాజరు దేవుని వడిలో ఓదార్పు పొందుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ కథ మనకు ఒక హెచ్చరిక. మన జీవితంలో ప్రతిరోజు ఒక నిర్ణయం దేవుని వైపు వెళ్ళాలి, లేక ప్రపంచం వైపు సుఖాలపై వెళ్ళేలా ఉందా? మన ఈరోజు దాన్ని మార్చుకుని దేవుని వైపు మన హృదయాన్ని మార్చుకునేలాగా ఉండాలి ప్రియ బిడ్డలారా. కాబట్టి ఈనాటి 3 పాయింట్లని మనం జాగ్రత్తగా గమనిస్తే, మొదటి విషయం, దేవునిపై మనం ఆధారపడాలి. 2వది, కనికరముతో జీవించాలి. 3వది, నిత్య జీవం మనకు ఉంది అని గుర్తించుకుని దాని ప్రకారం సేవ, ప్రేమ, కనికరం అనే గుణాలు కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప మనందరికీ ఆ ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.